లూకా సువార్త 21:11 ఆకాశము నుండి మహా భయోత్పాతములు గొప్ప సూచనలు పుట్టును. ఈ సంవత్సరము 6వ నెల తర్వాత కావచ్చు, లేదా ముందు కావచ్చు, కానీ ఆకాశం మీద సూచనలు పుట్టును. ఆకాశం మీద భయంకరమైన సూచనలు కనబడును. ఆకాశం మీద ఎందుకు కనబడుతుందంట? భూమి ఆకాశం నాదిని దేవుడు మళ్ళీ ఒకసారి ప్రజలకు చూపిస్తాడు. తరువాత సువార్త అతివేగముగా ప్రకటించబడుతుంది ప్రపంచంలో. సువార్త అంటే ఏంటిది? సువార్థం ఉండే సువార్త చెప్పలేరు. సువార్థం లేని వారే సువార్త చెప్పగలరు. యేసు ప్రభు సింహాసనం విడిచి ఈ లోకానికి వచ్చాడు సువార్తను ప్రకటించుటకి. ఎందుకంటే సువార్తం లేదు. తగ్గించుకొని వచ్చాడు. అంత గొప్ప స్థానాన్ని విడిచి దేవుడు వస్తాడా? సువార్తం లేదు, అందుకే సువార్త ప్రకటించాడు. మనము కూడా సువార్త ప్రకటించాలి. అది వేగముగా ఈ సంవత్సరం ప్రకటించబడుతుంది. తరువాత సువార్తకు ఎవరైనా డిస్టర్బ్ చేస్తే కూడా పైనుండి యాక్షన్ ఉంటుంది. పైనుండి ఈ సంవత్సరము 6వ నెల నుంచి చాలా మంది మార్పు చెందుతారండి మన దేశంలో. మన దేశం కాక ప్రపంచం అంతటా చాలా మంది మార్పు చెందుతారు. ఎటువంటి వారు మార్పు చెందుతారు చెప్పాలనా? ఎటువంటి వారు మార్పు చెందుతారంటే, ఇది తప్పు అని తెలియక చేస్తారు చూడండి. వారందరినీ ప్రపంచం అంతటా దేవుడు తన వైపు ఆకర్షించబోచున్నాడంట. కాబట్టి ఎక్కడ చూసినా పాప క్షమాపణ, ప్రజలు దేవుని దగ్గరికి రావడం, ఇవన్నీ జరుగుతూ ఉంటవి. చాలా స్పీడ్గా జరుగుతుంది. సువార్త అది వేగముగా ప్రజలలో వెళ్ళిపోతుంది.